నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పరిష్కరించని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదుదారునికి తెలపాలని పేర్కొన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య, వైద్య, బీసీ గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ పింఛన్లు, ఆపద్బంధు, మున్సిపాలిటీ ధరణి, మైన్స్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి 127 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పరిష్కరించదగినవి వెంటనే పరిశీలించి లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదుదారునికి చెప్పాలని తెలిపారు. తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతుంటే కామారెడ్డి మున్సిపాలిటీ అధికారులు మాత్రం సమస్య పరిష్కారానికి మీనామేషాలు లెక్కిస్తున్నారు. 1-2 రోజుల పాటు సమస్య ఉంటే సరే కానీ వారాల తరబడి నీరందించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రజలు విసిగెత్తిపోతున్నారు. ఎండాకాలం నీటి ఎద్దడి ఉందంటే అర్థం చేసుకోవచ్చు, కానీ వర్షాకాలం సైతం నీటి సమస్య తలెత్తడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. వర్షాకాలం మొదలై నెల రోజులు గడిచినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఊటలు మూసుకపోవడంతో బోరు బావులలో నీరు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో బోరు బావులపై ఆధారపడ్డ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు తాగుడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. త్రాగుడి కోసం కుళాయిలు మరియు ట్యాంకర్ల కొరకు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్, అశోక్ నగర్, పంచముఖి, హనుమాన్, బతుకమ్మ కుంట, పాత బజార్, విద్యానగర్, ఎన్జిఓస్, వివేకానంద కాలనీలతో పాటు పలు కాలనీలలో మరియు మున్సిపాల్లోని విలీనమైన 7 గ్రామాలు అడ్లూర్, టేకిర్యాల్, దేవున్పల్లి, తరంపల్లి, లింగాపూర్, ఇల్చీపూర్, పాతరాజంపేట గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తాగునీటి కొరకు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. కేవలం వారానికి ఒకసారి గోదావరి జలాల నుంచి సరఫరా అయ్యే కుళాయి నీళ్లు వస్తున్నాయి.
ఆ నీరు కూడా సరిగ్గా రాక పూర్తిగా మట్టితో వ్యర్థాలతో కూడిన నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం మొదలై 4 రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో బోరు బావులు పూర్తిగా ఎండిపోవడంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని డ్రమ్ములలో పెట్టుకోవడానికి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా నీళ్ల ట్యాంకర్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వారానికి ఒకసారి సెలవు పెట్టుకొని నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. కొన్ని సందర్భాలలో రాత్రిపూట కూడా నీటిని సప్లై చేస్తున్నారని, దీంతో తాగునీటికై తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు చొరవ తీసుకొని తాగునీరు ప్రజలందరికీ అందే విధంగా చూడాలని వేడుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని 49 వార్డులకు గాను కేవలం 8 వార్డులలో ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు 7 విలీన గ్రామాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. 7 ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేయడం ద్వారా ప్రజలకు నీరు దొరకక గంటల తరబడి, రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గత 4 నెలల నుంచి నీళ్లకు బాగా కొడుతున్నది. వాటర్ ట్యాంకర్ నుంచి వస్తున్నారు. గోదావరి జలాలు అయితే 4-5 డేస్కి ఒకసారి, ఒక్కొక్కసారి 1 వీక్ ఒకసారి వస్తున్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఎండాకాలం మొత్తం తిప్పలు పడ్డారంటే అది వేరే సమస్య. భూగర్భ జలాలు ఇంకిపోయినాయి కాబట్టి కనీసం వర్షాకాలంలో అయినా నీళ్ళకు కొదవ లేకుండా చూసుకోవాలి గవర్నమెంట్. కాబట్టి మాకు కనీసం డే బై డేనన్నా గోదావరి జలాలు సరఫరా. చాలామంది పేదవాళ్ళు డబ్బులు పెట్టి అనుకుంటున్నారు, ఇబ్బంది అవుతున్నాయి. అది గవర్నమెంట్ గుర్తించి మాకు గోదావరి జలాలు వారంకు ఒక 3 సార్లు ఇవ్వాలని కోరుతున్నాం. 12 సంవత్సరాల తర్వాత నీటి కొరత వచ్చింది. ఇన్ని రోజులు బాగానే ఉండే వాటరు. భూగర్భ జలాలు ఈసారి ఇంకిపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. పేదవాళ్లకు ఈ నిత్యావసర ధరలే పెరిగినాయి. వీటితో పాటు వాటర్ కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఇక గవర్నమెంట్ దీన్ని గుర్తించి వాటర్ సరఫరా చేయాలని ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటారని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాసుల బాలరాజు ప్రభుత్వ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించి బాన్స్వాడ పట్టణానికి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం, అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ అభినందన సభకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఏనుగు రవీందర్రెడ్డి పక్క మండలం నుంచి ఇక్కడికి వచ్చారని, అలాంటి వారు ఏది చేసినా స్వలాభానికి చేస్తున్నారన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలతోనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఆగస్టు 15న కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నిలబెట్టుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ పాత, కొత్త కార్యకర్తలు అందరం కలిసి ఏకతాటిపై పనిచేసి పార్టీని బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఉన్నది ఇంకున్నది నిన్న నుంచి రేవంత్ రెడ్డి గారి యొక్క రేపు అందరూ చూసినట్టుగానే ఆగస్టు 15 తారీఖు కల్లా ఈ 2 లక్షల రుణమాఫీ మొత్తం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని మాటించారు. అవుతుంది. అప్పుడు అందరూ నోరు మూస్తున్నారు. ఇక చిన్న సమస్యలు ఉన్నాయి. అయితే ఏ ఒక్క నాయకుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చేయలేదు, కేసీఆర్ వచ్చినప్పుడు చేయలేదు. అవి తెలిసి మనకు అందరూ తెలిసినటువంటి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం నాయకత్వాన్ని బలపరచాలి. అందుకే వచ్చాను నేను. వారి ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం బాగుపడాలి. మన కాన్ఫరెన్స్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుందాం. గ్రామాల సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకుందాం. మీ అందరి సహకారులు బాలరాజు గారు ఉంటారు. ఏ సమయం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు ఇక్కడ సంకోచంగా మాట్లాడవచ్చు, తెలియజేయవచ్చు. తప్పనిసరిగా మనం ఇంకా బలపడదాం. కుటుంబం పెద్దగా అయిపోయింది. ఇంతకుముందు వాబాయ్ అన్నట్టుగా కాందాన్ని బడగా బరాబర్గా అందరికి కలుపుకొని పోవాలి. ఇప్పుడు పాత కొత్త భేదం ఉండదు. ఇక పాత వారిని ముందు గ్రహించాలి, పాత వారిని ముందు గౌరవించాలి, కొత్త వారిని కూడా వారిని బట్టి తీసుకొని పోవాలి. ఈ పాత కొత్త సమ్మేళనంతో
మంచి ఫలితాలు సాధిద్దాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది, ఓడిపోగానే బోరే ఆఫీసర్లు అప్పడానికి ఎల్లారెడ్డికి పోతుండే, కానీ ఎల్లారెడ్డి అక్కడ రాణించే పరిస్థితి లేదు. కాబట్టి మరి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పి వాళ్ళకి ఎక్కువ పెద్దవి చేయకుండా ఇక కేల్ కథం దుకాన్ బంద్, ఇక మళ్ళీ దుకాణం పెడతాను చూస్తుండు. ఈ దుకాణాలు నడవవు. ఇక మొత్తం లోకల్, పక్కా లోకల్, లోకల్ అంటే పక్కా లోకల్. మేము ఏం చేసుకున్నా, మంచి చేసినా చెడు చేసినా స్థానికంగా ఉండే అటువంటి నాయకులకే లాభం అవుతుంది. కానీ వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ సులభం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంటే అక్కడ అమ్మాడు పోని సరుకు ఇక్కడ అమ్ముతాడంటే ఆ సరుకు అమ్మడు సరుకు. కాబట్టి ఆ సరుకు మాకు అవసరం లేదు. ఇక ఖచ్చితంగా బోరి ఆఫీసర్లు అప్పటించి మళ్ళీ ఎక్కడికో పోవాల్సింది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారంటే ఇన్ఛార్జ్ అనేది ఏముండదు. ఇక నీకు ఇన్ఛార్జ్ అనేది ఏదైనా ఉంటే సీనన్న ఉంటాడు, నేనుంటా, మేము కలిసి పనిచేస్తాం. మీకోసం ఏ అవసరం వచ్చినా సరే సీనియర్లకు గౌరవం ఇచ్చే బాధ్యత మా అందరిపై ఉంది. మీ కాలుకు ముళ్ళు కోచుకున్నా తీసే బాధ్యత మా అందరం, సీనన్నది, నాది, భాస్కర్ రెడ్డి, మేము అందరం కలిసి పనిచేద్దాం. ఇక ముందుకు తీసుకెళ్దాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీగా తరలివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే పెన్షన్ కావాలని అడిగినామండి. నేను బాన్స్వాడ ప్రాజెక్టు అధ్యక్షురాలిని. ఈరోజు సిఐటియు మా యూనియన్లో ప్రణాళికలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే ప్రతి తెలంగాణ మొత్తం ఎమ్మెల్యేలకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే మాకు రిటైర్మెంట్ 65 సంవత్సరాల వారికి రిటైర్మెంట్ ఇచ్చిండ్రు. మూకుమ్మడిగా ఒకటే లెటర్తో ఇచ్చిండ్రు. అట్లా కాకుండా ప్రతి వ్యక్తికి ఎవరిది వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్ కాపీ ఎట్లా ఇస్తారో అట్లా ఇస్తూ వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తూ బెనిఫిట్స్ కూడా ప్రకటించాలి అని. రిటైర్మెంట్ ఏం ప్రకటించలేదు, వాళ్ళని ఉట్టిగా ఫోన్లో చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇది అన్యాయంగా మేము భావిస్తున్నాము. అందుకే ఇది పెద్ద ఎత్తున ఈరోజు చేస్తున్నాము. టీచర్లకి 2 లక్షలు, ఆయాలకి 1,00,000 రూపాయలు ఇస్తూ మాకు జీతంలో సగం ఇస్తూ రిటైర్మెంట్ ప్రకటించాలని సీఎం గారిని కోరుతున్నాము. అట్లనే మేనిఫెస్టోలో సీఎం గారు అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 18,000 చేస్తామని. అట్లనే గవర్నమెంట్ను కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు. కనుక మాకు 18,000 అమలు చేయాలని కోరుతున్నాము. వీటి కోసమే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలకు వినతి పత్రం. ఆషాఢ మాసం పురస్కరించుకొని శ్రీరామకృష్ణ వేదిక ధర్మపీఠ వేద పాఠశాలలో నవచండీ హోమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల శ్రీ రామకృష్ణ వేదిక ధర్మపీఠ వేద పాఠశాలలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చండీ హోమం నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆదివారం నవచండీ హోమం చేశారు. పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శీర్లవంచ కృష్ణాచారి, ప్రధాన ఉపాధ్యాయులు జొన్నోజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
దొంగలు మరింత అప్డేట్ అయ్యారా లేదా ఆ గ్రామ పంచాయతీని టార్గెట్ చేశారా? అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా? అవును, సాధారణంగా దొంగలు ఇల్లు వ్యవసాయ క్షేత్రాలపై దొంగతనాలకు పాల్పడడం చూసి ఉంటారు. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీలనే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారు. తాడ్మై మండలంలోని గ్రామ పంచాయతీలే టార్గెట్గా కృష్ణాజివాడి గ్రామ పంచాయతీకి చెందిన బోర్ మోటార్లు, పైపులు, వాటర్ ట్యాంకును దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాటిని పెద్దగా పట్టించుకోరేమో అని అనుకున్నారో ఏమో. ఎవ్వరు లేని సమయంలో కృష్ణాజివాడి గ్రామ పంచాయతీ నర్సరీ దగ్గర పెట్టిన వాటర్ ట్యాంకర్ను గత ఆదివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో గ్రామ పంచాయతీ సెక్రటరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా వాటర్ ట్యాంక్ దొంగల ఆచూకీ లభించకపోవడంతో కృష్ణాజివాడి గ్రామస్తులందరూ కలిసి కామారెడ్డి ఎల్లాడి ప్రధాన రహదారిపై బైఠాయించారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వాటర్ ట్యాంక్ దొంగతనం జరిగిందని ఆందోళన చేశారు. గ్రామ పంచాయతీకి చెందిన పరికరాలే రక్షణ లేనప్పుడు గ్రామంలో ఉండే ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగను పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దొంగను పట్టుకునే పనిలోనే ఉన్నామని, చోరీకి గురైన దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే దొంగను పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. సీసీ కెమెరాలు పెడదాం, మంచిగా తీసుకుంటారు. ఇప్పుడు ఇంటి దొంగ బయట దొంగని పట్టుకోవడానికంటే మాకు ఒక కెమెరా ఉందండి, చూడగలుగుతాం. లోపల మీరు రేపు నన్ను కూర్చోండి, మేము ఇంకోటి చెప్తున్నాం. నాకు విషయం చెప్పకపోతే మనకు దిగిపోయేటి నాడు ఆంజనేయుల ఇంటి కాడ 550 ఫీట్లది 2 కూలర కేబుల్ తీసి గ్రామ పంచాయతీలో పెట్టినాకనే మేము దిగినాము. దాని మీద కాగితం కప్పింది ఉండే. నేను మొన్న పోయి చూసా అక్కడ కేబుల్ చుట్ట లేదు. అది ఏం చేసి తేదీ 15/7/2024 సీతా గౌరవ కృష్ణవాడి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి నమస్కారాలు. విషయం: కృష్ణవాడి గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటారు, పైపులు, కేబుల్ మరియు స్టోరేజ్ సంబంధించిన సామాన్ల గురించి. అన్ని మోసుకొని రాదు కదా. అప్పటి నుంచి ఆర్డర్ పోతే అయిపోతుంది. బారాజు వచ్చి నాకు చెప్పిండు. బారాజు చెప్తే కథల కోసం వచ్చింది ఏమున్నది అడట, ఓలో దొంగ ఎత్తుకోగానే దొరకబట్టినా అని అన్నాడట. అది బారాజు చెప్పిండు. చూలే బారాజే చెప్పిండు. అది లేదంట వీళ్ళు పెట్టి ఏమైంది దొంగకు బాగా సంబంధాలు ఉన్నాయి సార్. బుద్ధం వెళ్ళకపోతే ఇంకా మొత్తం చెప్తారు.
సార్ 11 సంవత్సరాలు అవుతుంది దాన్ని. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. 1995-96లో 10వ తరగతి చదివిన నాటి విద్యార్థులు మళ్లీ ఒక చోటికి చేరారు. తాడ్వాయి మండల కేంద్రంలోని మా ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ మేరకు నాడు విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. వారంతా చిన్ననాటి స్నేహితులు, ఒకే చోట చదువుకున్నారు. 10వ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలు స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు స్థానిక మా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. ఈ మేరకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. అనంతరం గురువులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు పొందారు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన
నాకు బాయ్స్ స్కూల్లో పనిచేయడానికి ఒక అదృష్టం. ఎందుకంటే అప్పుడు హై స్కూల్ చాలా తక్కువ ఉంది. దగ్గర దగ్గర లింగంపేట నుంచి నాకు కారవాయి మండలం కాదు, గోల్కొండ మండలం అట్లా ఏరియాలో నగరం వరకు స్టూడెంట్స్ వచ్చేవారు. దగ్గర దగ్గర 1000-1100 స్టూడెంట్స్ ఉండేవారు. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ దగ్గర పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు సాధించిన ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు అభ్యర్థి కదా, చిన్నపిల్లలకి అభ్యర్థి చేయండి. మరి ఒక 5 సంవత్సరాల అభ్యర్థులుగా ఇక డాక్టర్ అవసరం చేసి డాక్టర్కు చాలా పడతాయి. రాజమూర్తులకు రవికి రాజమూర్తులకు చాలా పడతాయి. అమ్మ ఉంటే కదా, నిమ్మ ఒక గ్లాసం తీసుకొని ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో చిట్ట చివరి ప్రోగ్రామ్ అయినటువంటి క్లోజింగ్ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిడలా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నంబర్ 10ని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 బీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలన్నారు. హెల్పర్లకు పాత పద్ధతిలో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. 2వ పీఆర్సీ ప్రకారం 5% ఐఆర్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేసి తమ సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద నేను ప్రభుత్వానికి ముందే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయినా మాకు వేధింపులు నిన్న నుంచి స్కూల్లో పెడుతున్నారా, మళ్ళీ స్టేట్ నుంచి ఇలా తల్లుల కొరకు విజిట్కి వస్తున్నారు. ఎట్లయితే మా సమ్మెను విరమించుకోవాలని నానా రకాలుగా ప్రయత్నించిన ఇలా మేమందరం కలిసికట్టుగా ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మా జీవిత కాలం అంతా దీంట్లోనే గడుపుతున్నాము. మా ఫ్యామిలీని వదిలేసి, మా ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఈ అంగన్వాడీ పిల్లలు, తల్లులు అనుకుంటూ మా లైఫ్ అంతా ఇంట్లో ఉపయోగించినా కానీ ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని దేంట్లో గుర్తించడం లేదు. కనీస వేతనం ఇవ్వమంటున్నాం. మేము ఇంట్లో ఉన్న వారికి 6,000, 4,000 పెన్షన్ ఇస్తారు. మరియు రైతులకు, ఈరోజు కార్మికులుగా పనిచేసిన వాళ్ళకు కూడా అనేక బెనిఫిట్స్, చనిపోతే అటువంటిది, ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మాకు ఏ రకమైన బెనిఫిట్ కలిగించకుండా ఈరోజు అమ్మబడి, అంగన్వాడీ బడి అనుకుంటా ఒక ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. మేము అన్ని సమస్యలు సాల్వ్ అయితేనే కానీ ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తామని కూడా మేము ఆశిస్తున్నాము. ఏమీ లేదు, మాకు రిటైర్మెంట్ టీచర్ 2 లక్షలు, ఆయాకు 1 లక్ష, మళ్ళీ ఉద్యోగ విరమణ చేస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, హెల్పర్ నుంచి టీచర్ ప్రమోషన్ కావాలి, టీచర్ నుంచి మళ్ళీ సూపర్వైజర్గా ప్రమోషన్ కావాలి అని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. కామారెడ్డి కలెక్టరేట్ ముందు ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘానికి వినతి పత్రం అందజేశారు.
పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్లకు బకాయిలో ఉన్న 4 నెలల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈహెచ్ఎస్ స్కీమ్ను యూనివర్సిటీ, రిటైర్డ్ కాలేజీ టీచర్స్, జిహెచ్ఎంసీ, హైటెక్ పాఠశాలల సిబ్బంది మరియు మార్కెటింగ్ శాఖల పెన్షన్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. పెన్షనర్ల భవన నిర్మాణం కోసం మరియు కార్యాలయ నిర్వహణకు హైదరాబాద్లో స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ గారి ద్వారా వినతి పత్రాన్ని పంపించే కార్యక్రమాన్ని రాష్ట్ర జేఏసీ తీసుకున్నది. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వయోవృద్ధులైనటువంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ అధికంగా ఉండే ఆరోగ్య సమస్యలకు ఈహెచ్ఎస్ కార్డు ఒక నామమాత్రంగా ఉంది. అది అన్ని హాస్పిటల్స్లో అమలు కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళేటువంటి పెన్షనర్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది ఎప్పుడో మళ్ళీ రియంబర్స్మెంట్ పేరుతో క్లెయిమ్ చేసుకోవడం ద్వారా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉచిత చికిత్సకు ఈహెచ్ఎస్ కార్డులను అమలు చేస్తుందో, అవి మంజూరు చేసిందో, ఆ కార్డులు అన్ని హాస్పిటల్స్లో అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అట్లే పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. ఆ 4 డిఏలను కూడా ప్రభుత్వం విడుదల చేసి తద్వారా పెన్షన్లకు ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ధరలను పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ పెన్షన్ పెరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అట్లే ఇంటర్మ్ రిలీఫ్ కేవలం 5% గత ప్రభుత్వము ఏమాత్రము ఒక కన్సిడరేషన్ లేకుండా చేసింది. దాన్ని కూడా పెంచాలని మేము కోరుతా ఉన్నాం. పెన్షన్ కమ్యూటేషన్ ఇప్పుడు 15 ఏళ్లకు ఉంది. దాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని మరొక డిమాండ్గా మేము ముందుకు తెస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ పెన్షన్లు మరి ఒక 35 సంవత్సరాల పాటు తాము ప్రభుత్వానికి సేవ చేసి, ప్రజలకు సేవ చేసి విశ్రాంత జీవితంలో మరి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.